ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అయిన మష్రూమ్ కర్రీని అయితే చూపిస్తానండి. ఈజీగా అయితే ఒక 13 మినిట్స్లో అయితే ఈ మష్రూమ్ కర్రీని చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ మష్రూమ్ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. నేను ఇక్కడ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి. వీటిని కట్ చేసాను, ఆల్రెడీ కట్ చేసి అయితే తీసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే పేస్ట్ చేసి తీసేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ టమాటోస్ని అయితే ఒక 3 అయితే తీసుకున్నాను. ఆనియన్స్ని అయితే 2 అయితే తీసుకున్నాను. ఇంకా లాస్ట్గా కొత్తిమీర కరివేపాకుని అయితే తీసుకున్నానండి. ఇవన్నీ అయితే మష్రూమ్ కర్రీలోకి అయితే కావాలి. ఇక ఆలస్యం లేకుండా మష్రూమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ కడాయిని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకొని, కడాయి అయితే బాగా వేడెక్కాలండి. అప్పుడైతే మనం ఆయిల్ని అయితే పోసుకున్నాము. కడాయి అయితే మనకి ఇప్పుడు వేడెక్కిపోయింది. నేను ఇప్పుడు ఆయిల్ని అయితే పోస్తున్నాను. నేను ఇక్కడ ఒక 30 గ్రాముల ఆయిల్ని అయితే పోస్తున్నానండి. ఆయిల్ అయితే మనకి వేడెక్కిపోయింది. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని అయితే వేసుకొని అవి చిటపటలాడేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అయితే బాగా వేపేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఎంత బాగా వేగితే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ అయితే బాగా వేపుకోమంటున్నాను. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడైతే నేను టమాటోస్ని అయితే వేసేసుకొని వేపేసుకుంటున్నాను. టమాటోస్ బాగా మగ్గిపోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై మధ్యలో పెట్టుకొని బాగా వేపేసుకొని టమాటోస్ కూడా. టమాటోస్ మనకి 80% అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేపుకుంటామో కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా. ధనియాల పౌడర్తో పాటు కొద్దిగా ఒక చిటికెడంతా పసుపుని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే చివరిగా కల్లుప్పును అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోండి, లేదంటే అడుగు అనేది అంటేస్తుంది. కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ కూడా వేసేసుకుందాము. మష్రూమ్స్ అన్నీ బాగా కలిసేటట్టు, ఈ మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. మష్రూమ్స్ అయితే వేసుకొని
మసాలా అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను వాటర్ని అయితే పోస్తానండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని అయితే పోస్తున్నాను. మీరైతే ఉప్పు కారం చూసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు అయితే తక్కువైంది. నేను ఇప్పుడైతే ఉప్పు అయితే మళ్ళీ వేసుకుంటాను. వాటర్ అయితే పోసి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మనం 10 లేదా 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడే మనకి పుట్టగొడుగులు కూడా బాగా ఉడుకుతాయి. 15 minutes later. మనకి మష్రూమ్ కర్రీ అనేది ఒక 60% అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. మష్రూమ్ కర్రీ అనేది ఇంకా ఫైనల్కి వచ్చేసిందండి. నేను ఇంకా కొత్తిమీరని అయితే ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మష్రూమ్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఇప్పుడైతే మనం మష్రూమ్ కర్రీని అయితే టేస్ట్ చేసేద్దాం. ఈ మష్రూమ్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మష్రూమ్ కర్రీ కూడా మనకి చాలా బాగా వచ్చింది. ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకే కాదు, పరోటాలోకైనా చపాతీలోకైనా ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మష్రూమ్ కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ మష్రూమ్ కర్రీ పరోటాలకైతే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఈ మష్రూమ్ కర్రీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు మా ఛానల్ కానీ మా రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.